డీటెయిల్ చూస్తే కాసేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. అనంతరం అంజనను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. టీటీడీ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బృందావన రిసార్ట్లో జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయం వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జనసేన రాకతో తెలంగాణ నలుమూల నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు. కాసేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. అనంతరం అంజనను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. టీటీడీ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బృందావన్ రిసార్ట్లో జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయం వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక జనసేనాని రాకతో తెలంగాణ నలుమూల నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు. నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించనున్నారు. ఇక్కడ టీటీడీ నిధులతో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్న దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి రవి, మరి కాసేపట్లోనే కొండగట్టు క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకునబోతా ఉన్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జేఎన్టీ కాలేజీలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ మార్గం ద్వారా కొండగట్టు ఆంజనేయ క్షేత్రం సంబంధించినటువంటి వైజంక్షన్ దగ్గరికి చేరుకుని టీటీడీ నిధులతో 35,19,00,000 నిధుల వ్యయంతో టీటీడీ సంబంధించినటువంటి నిధులతోనే కొండగట్టు అభివృద్ధికి సంబంధించిన శంకుస్థాపన చేశారు. 96 గదుల సత్రాలు కావచ్చు, ఇటు దీక్ష విరపు మండపానికి సంబంధించి ఆయన శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు కొనసాగించి ఎంట్రీ పాస్ ఉన్న వారిని మాత్రమే బృందావన్ రిసార్ట్ కు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కొండగట్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసేన నేతలతో కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ఒక జనసందడిగా మారినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనసేన పార్టీ నేతలు, జనసేన పార్టీ సంబంధించిన చైర్లు కావచ్చు, జనసేన సర్పంచులు, జనసేన వార్డు సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. 10:30 to 11:30 మధ్యలో పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత 11:30 తర్వాత కొండగట్టు అంజనా క్షేత్రం నుంచి బృందావన్ రిసార్ట్ కు చేరుకుంటారు. బృందావన్ రిసార్ట్ లో 2 మీటింగ్స్ ఉన్నాయి. ఒకటి జనసేన సంబంధించినటువంటి సర్పంచులు, వార్డు సభ్యులతో ఒక సమావేశం, ఆ తర్వాత జనసేన పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర నేతలతో సమావేశాన్ని నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి. గతంలో ఏపీ రాజకీయాలకు సంబంధించిన ఎన్డీఏ కూటమి పొత్తుల కావచ్చు, ఆయన ప్రజారాజ్యం పార్టీ ప్రచారం చేసినప్పుడు ఆ విద్యుత్ షాక్ గురి కావడం, ఆ తర్వాత స్పృహకొచ్చి వెంటనే కోలుకోవడంతో అంజన దగ్గర చాలా అంజన దగ్గర చాలా మంచి మొక్కులు ఉంటాయి, అంజన దగ్గర మొక్కుతే మంచి జరుగుతుంది, ఇలవేల్పుగా ఆ పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా ఆధ్యాత్మికంగా, రాజకీయంగా పవన్ టూర్ ను రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇటు ఏపీ ఎన్డీఏ సంబంధించినటువంటి కూటమి పొత్తులాంశం కావచ్చు, ఎన్డీఏ విజయం సాధించిన తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఆ పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితులతో అప్పుడు అర్చకులతో స్థానికులతో మాట్లాడితే కొండగట్టు ఆంజనేయ
సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు కొండగట్టు అంజన్న అభివృద్ధికి సహకరించాలి, కృషి చేయాలంటూ కూడా అర్చకులు పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్లిన నేపథ్యంలో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఈ టీడీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాల పనులకైతే ఆయన చేసినటువంటి పరిస్థితి రాజకీయంగా ఆధ్యాత్మికంగా ఈ పవన్ టూరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ చాలా ఇరవేల్పుగా కొండగట్టు అంజన్న స్వామిని మొక్కులు చెల్లించుకుంటారు. మరి కాసేపట్లోనే జేఎన్టీ ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జేఎన్టీ ప్రాంగణం కావచ్చు, ఇటు బృందావన్ రిసార్ట్ కావచ్చు, వై జంక్షన్, కొండగట్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే బృందావన్ రిసార్ట్ ను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించి అక్కడ ఏర్పాట్లు కావచ్చు, స్థానికటువంటి పోలీసులకు, డిఎస్పీ, సిఐలకు పలు సూచనలు జారీ చేసి కేవలం ఎంట్రీ పాస్ ఉన్న వారిని జనసేన నేతలను మాత్రమే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రాజకీయంగా ఎంతో ఆధ్యాత్మికంగా చర్చ కొనసాగుతున్నప్పటికీ కూడా టీటీడీ ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా శుభసూచకం అంటూ జనసేన సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం కావచ్చు, బలోపేతం చేసేందుకు పవన్ టూర్ ఎంతో ఉపయోగపడుతున్నట్టు కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు భారీగా మోరించి క్షుణ్ణంగా వాహనాలను కావచ్చు, క్షుణ్ణంగా వ్యక్తులను తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతించినటువంటి ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే కొండగట్టు ఆలయం లోపల కలెక్టర్ సత్యప్రసాద్ కావచ్చు, మిగతా అధికారులంతా ఏర్పాట్లను పరిశీలించి పవన్ టూర్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, పవన్ టూర్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆ హనుమాన్ టెంపుల్ కి ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ, మిగతా జగిత్యాల జిల్లా సంబంధించిన అధికారులు చేరుకొని పవన్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది కొండగట్టు పరిసర ప్రాంతాల్లో భారీ కటౌట్స్ ను ఏర్పాటు చేశారు. భారీ సంబంధించినటువంటి కటౌట్స్ ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి రాకతో మరి కాసేపట్లోనే ఇక్కడికి వచ్చేటువంటి నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. మన విజువల్లో చూడొచ్చు. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి రాక నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇక్కడికి జనసేన సంబంధించినటువంటి పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతూ పోలీసులు కూడా బృందావనం రిసార్ట్ దగ్గర ఎంట్రీ పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కనబడుతుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు తిరుపతి మనం చూసాం. గత ప్రభుత్వ హయాంలో కూడా 100 కోట్ల రూపాయలు కేటాయించారు, కానీ ఒక్క రూపాయి కూడా ఆ నిధులు ఖర్చు చేయలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా దాదాపు టీటీడీ నిధుల ద్వారా 35 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 90 గదులు నిర్మించడానికి, మరోపక్క 2000 మంది మాలధారణకు సంబంధించినటువంటి ఒక భారీ షెడ్ అయితే మాత్రం నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల యొక్క వాళ్ళ యొక్క విశ్వాసం అవచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు. తిరుపతి రవి, భక్తులు కావచ్చు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మాల వేసే వారంతా కూడా చాలా ఆధ్యాత్మికంగా ఈ పవన్ టూర్ ఉండబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. టీటీడీ నిధులతో 35 కోట్ల 19 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కొండగట్టులో ఆ భక్తులకు సౌకర్యం కావచ్చు, కొండగట్టు అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు కూడా భక్తులు చాలా నమ్ముతూ ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కొండగట్టు అంజన్నకు ఎంతో ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా మొక్కులు చెల్లించుకోవడం కావచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించిన వారంతా కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. జనసేన సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. కొండగట్టు అంజన్న స్వామికి మొక్కులు చెల్లించుకుంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి వచ్చేటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 96 గదుల వసతితో పాటు కళ్యాణ మండపానికి కావచ్చు, దీక్ష విరమణ మండపానికి శంకుస్థాపన చేసేటువంటి అవకాశం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంజన్న మాల వేసేటువంటి వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఈసారి మాలకు కావచ్చు, ఈసారి మిగతా వాటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తదంటూ కూడా వారు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మన విజువల్లో చూసిన బృందావన్ రిసార్ట్ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, కొండగట్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో సందడిగా జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇక్కడికి చేరుకున్నారు. బృందావన్ రిసార్ట్లో మరి కాసేపట్లోనే జనసేన సంబంధించినటువంటి నేతలంతా కూడా పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్న నేపథ్యంలో తెలంగాణలో జనసేన పార్టీ ఎట్లా బలోపేతం కాబోతుంది, టీటీడీ నిధులతో అభివృద్ధి చేస్తారు, వీళ్ళతో మాట్లాడడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జనసేన పార్టీ తెలంగాణలో ఎట్లా ఉండబోతుందని చెప్తారు? కరీంనగర్ నుంచి వచ్చామండి. నా పేరు రవి, రాముడు రవి అండి. ఎట్లా ఉండబోతుంది అంటే టీడీ నిధులతో అభివృద్ధి చేస్తారు కదా, ఏం చెప్తారు? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మీరు ఎప్పుడు ఎక్కడ చేరుకున్నారు? జైచాల్ జిల్లా మాది, పేడపల్లి మండలం ధర్మాపురం నుండి వచ్చింది. లోపల పోతారా? మీటింగ్ ఉందా మీకు? మాకు లేదు, పాసులు రాలేదు మాకు. బయట నుండి చూద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూస్తే తెలంగాణలో పోటీ చేయాలని కోరుకుంటున్నాం మా పవన్ కళ్యాణ్.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా చూస్తారు టీడీడీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు, ఎట్లా ఉండబోతుంది తెలంగాణలో జనసేన పార్టీ? తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం కావాలని మేము ఇంకా కోరుకుంటున్నాం. రాబోయే మున్సిపల్, జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వాటన్నిటికీ మేము గట్టి పోటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాం. మేము సిర్పూర్ నుంచి వచ్చాం. సిర్పూర్ ఆ బృందావన్ రిసార్ట్కు ఆ జనసేన సంబంధించినటువంటి నేతలంతా చేరుకున్నటువంటి పరిస్థితి కాబట్టి నాకు అందుబాటులో మరికొంతమంది జనసేన నేతలను వారితో మాట్లాడడం. ఎక్కడి నుంచి వచ్చి మీరు ఎట్లా పవన్తో ఈరోజు భేటీ కాబోతున్నారు కదా, టీటీడీ నిధులతో కొండగట్టు అంజన్న క్షేత్రానికి అభివృద్ధి చేస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు ఎమ్మెల్యే రామలింగం, నల్లగొండ జిల్లా నకరకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి. ముందుగా ఇక్కడ ఏదైతే మాకు అంతకుముందు మా డిప్యూటీ సీఎం గారు పోయిన సంవత్సరం రావడం జరిగింది, ఒక మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం ఇవాళ టీటీడీ నుంచి మరి 35,19,00,000 రూపాయలు మరి అలా ఆ నిధులు విడుదల చేయించుకొని మరి అలా కొండగట్టుకు ఈ ప్రాంతాన ఏదైతే పబ్లిక్ కానీ అయ్యగారులు కోరినటువంటి ఒక విషయం, మాకు ఒక మాట, అయ్యా మాకు ఇక్కడ ఒక రూమ్స్ కట్టించేటువంటి ఏర్పాటు చేయమని చెప్పేసి ఏదైతే భక్తులు అడిగిన కోరిక మేరకు మా యొక్క డిప్యూటీ సీఎం గారు ఇలా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇలా శంకుస్థాపన చేసిన మేము కూడా చాలా ఆనందపడుతున్నాం. తెలంగాణలో పుట్టినటువంటి జనసేన జెండా ఇది. నల్లగొండ జిల్లా నుంచి ఫ్లోరోసిస్ గుండెలలో పుట్టినటువంటి జనసేన జెండా ఇది. పేదవాళ్ళ జెండా ఇది. పేదవారికి ఆకలి తీర్చే జెండా ఈ జెండా. ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో తెలంగాణలో జనసేన పార్టీ 100% మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఇలా నడిపిస్తున్నాడు సీఎం గారు. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, కొండగట్టు వచ్చినటువంటి ప్రాంత ప్రజలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వారందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక శుభ పరిణామం ఇలా కొండగట్టుకు అంజన స్వామి పునర్జన్మ ఇచ్చినటువంటి కొండగట్టు అంజన స్వామి పవన్ కళ్యాణ్ గారికి. అందుకనే ఆ యొక్క అంజన స్వామి ఆశీస్సులతోటి ఖచ్చితంగా తెలంగాణలో జనసేన జెండా ఎగురుతుంది. 100% సాధించి తీరుతారు మా యొక్క జనసైకిల్ అని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. జనసేన పార్టీ సంబంధించినటువంటి నేతల అభిప్రాయం అయితే రాను రోజులు కూడా తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం కొండగట్టు అంజన స్వామి అభివృద్ధికి సహకరించడం చాలా సంతోషదాయకమంటూ కూడా జనసేన పార్టీ సంబంధించిన నేతలు అయితే అభిప్రాయం వ్యక్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వై జంక్షన్ కావచ్చు, అటు జేఎన్టీ సంబంధించినటువంటి దగ్గర కావచ్చు, మిగతా చోట్ల పోలీసులు భారీగా మోహరించి పెద్ద ఎత్తున ఎంట్రీ పాస్ ఉన్న వాటిని మాత్రమే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొండగట్టు అంజన్న క్షేత్ర సన్నిధి కావచ్చు, కొండగట్టు సంబంధించిన మిగతా ఏరియాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కావచ్చు, పవన్ సంబంధించినటువంటి ఎవరైతే కాన్వాయ్ ఉంటుందో ఆ కాన్వాయ్కి సంబంధించి కూడా ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ రాకతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, మిగతా జనసేన పార్టీకి సంబంధించిన నేతలు భారీ ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఇప్పటికే రిసార్ట్ ప్రాంతం కావచ్చు, జేఎన్టీ ప్రాంగణానికి కావచ్చు, కొండగట్టు అంజన్న క్షేత్రం సంబంధించిన పోలీసులు భారీగా మోరించి వారి ఆధునిక తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఆ కొండగట్టు ఆ జేఎన్టీకి సంబంధించినటువంటి హెలిప్యాడ్ ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరబోతా ఉన్నారు. 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కొండగట్టు సన్నిధిలోనే పవన్ కళ్యాణ్ ఉండబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండగట్టు టూర్తో పవన్ ఏం మాట్లాడతారు, పవన్ టీటీడీ నిధులతో అభివృద్ధి చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి మార్పులు వస్తాయనే చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.